హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీకు నచ్చే మా బ్రహ్మముడి సీరియల్ రివ్యూ వీడియోలోకి స్వాగతం. ఇక ఆలస్యమెందుకు, నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చిన్నగా రీక్యాప్ చేసుకుని ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్యకు అబోర్షన్ చేయించాలని అనుకున్న రాజ్ ఆమెకు విషయం చెప్పకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాలని అనుకుంటాడు. నిద్రపోతున్న భార్య దగ్గరికి వెళ్లి ఆమె కడుపుని నిమురుతూ బాధపడతాడు. ఇంతలో కావ్య లేచి, నాకు బిడ్డకన్నా మీరే ఎక్కువ అని చెబుతుంది. బిడ్డకి ఏమైనా అవుతుందని భయంగా ఉంది అని రాజ్ అనగా, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే బిడ్డను కాపాడుకుంటాను అని చెబుతుంది కావ్య. భార్య మాటలకు ఎమోషనల్ అయిన రాజ్, నేను ఏ తప్పు చేసినా వదిలి వెళ్లొద్దని ఆమెను అడుగుతాడు. రాహుల్ను సీఈఓ చైర్లో కూర్చోపెట్టాలని ఇంట్లో వాడుతూ రుద్రాని గొడవ పడుతుంది. దాంతో రాహుల్కి అందుకు అర్హత లేదని అంతా అంటారు. ఉదయాన్నే కావ్యని తీసుకుని రాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా హారతి ఆరిపోతుంది. దాంతో ఏదో అపశకునం జరగబోతుందని అపర్ణ భయపడుతుంది. కావ్యకు చెప్పకుండా అబోర్షన్ కేయిస్తుండడంతో కళ్యాణ్పై అప్పు కోపపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లిన రాజ్ ఆమెకు క్షమాపణలు చెప్పి కావ్యకు తెలియకుండా అబోర్షన్ చేయమని అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీతో ఆ రోజున చాలా దురుసుగా ప్రవర్తించినందుకు డాక్టర్కి సారీ చెబుతాడు రాజ్. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, కానీ వాస్తవాన్ని గుర్తించి మాట్లాడాలని చెబుతుంది డాక్టర్. మనసు ఒప్పుకోకపోయినా మీరు చెప్పినట్టు చేయడానికి నిర్ణయించుకున్నాను అని అంటాడు రాజ్. మీ వైఫ్ ఎక్కడా అని డాక్టర్ అడగ్గా, తనని బయట కూర్చోబెట్టాను. ఆపరేషన్కి అన్నీ రెడీ చేశారా అని అడుగుతాడు రాజ్. మొత్తం సిద్ధం చేశాము, కాకపోతే ఆపరేషన్ కంటే ముందు పేషెంట్తో మాట్లాడాలి, తనను మెంటల్గా ప్రిపేర్ చేయాలి అని చెబుతుంది డాక్టర్. దీని గురించే నేను మాట్లాడ్డానికి వచ్చాను అని అంటాడు రాజ్. తనకు అబోర్షన్ చేస్తున్నట్లుగా నేను చెప్పలేదు అని అంటాడు రాజ్. ఆ మాటలతో డాక్టర్ సీరియస్ అవుతుంది. ఇంకా చెప్పలేదా? నేను తనకి ప్రాబ్లం మొత్తం అర్థమయ్యేలాగా చెబుతాను అని అంటుంది డాక్టర్. ఈ విషయం కావ్యకి చెప్పొద్దని బతిమిలాడతాడు రాజ్. తనకు ఆపరేషన్ చేయబోతూ ఆ విషయం తనకే చెప్పొద్దా అంటూ మండిపడుతుంది డాక్టర్. తనలో ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిస్తే తను ఈ అబార్షన్కి ఒప్పుకోదని చెబుతాడు రాజ్. తన బిడ్డను చంపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించద్దు అని చెబుతాడు. ఒప్పుకోకపోతే మనం ఒప్పించాలి, అంతేకాని చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తాము అని ప్రశ్నిస్తుంది డాక్టర్. దానికి రాజ్, తనకి సహాయం చెయ్యాలని మీరు అనుకుంటే చాలా ఈజీగా ఈ పని చేస్తారని అంటాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటానని, కావాలంటే ఇలాంటి హాస్పిటల్ ఇంకొకటి కట్టిస్తానని చెబుతాడు రాజ్. తనకి నిజం తెలిసేలోపు ఈ అబార్షన్ అయిపోవాలి, కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని వెళ్తుండగా కావ్య రావడంతో ఆమెను చూసి షాక్ అవుతాడు. మీరు ఇక్కడికి తీసుకువచ్చింది నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డను చంపేయడానికా అని మండిపడుతుంది. నాకు చెప్పకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి టెస్టుల పేరుతో నమ్మించి డాక్టర్తో లెక్కలు మాట్లాడుతున్నారా అని నిలదీస్తుంది కావ్య. ఇన్ని రోజులు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుని సడన్గా మీలో ఎందుకింత మార్పు వచ్చింది? ఇలాంటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డ చేసిన పాపమేంటి? అసలు ఏం ఆలోచించి ఇదంతా చేస్తున్నారు అని కావ్య మండిపడుతుంది. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు రాజ్. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా లేదా అని అడగటంతో నమ్ముతున్నాను అని చెబుతుంది కావ్య. అయితే నేను చెప్పినట్టు చేయమని అంటాడు రాజ్. నువ్వు నెల తప్పలేదని అనుకుంటావో లేక అసలు ప్రెగ్నెంట్ అవ్వలేదని అనుకుంటావో నీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయమని అంటాడు. ఆ మాటలతో కావ్య షాక్ అయి ఏడుస్తూ, మీరు చెప్పినట్టు నేను ఎందుకు చెయ్యాలి? మీ మాట నేనెందుకు వినాలి? మీరు చెప్పిన దానికి ఒప్పుకోను, నా ప్రాణమైనా వదులుకుంటాను, కానీ ఈ బిడ్డను చంపుకోను. ఏదైనా మార్చుకోవాలనుకుంటే మీ నిర్ణయమే మార్చుకోండి అని కావ్య వెళ్ళిపోతుంది. చెప్పాను కదా డాక్టర్, తను ఒప్పుకోదు అని. తనను ఒప్పించడానికి నేను ఇప్పుడు ఓ యుద్ధమే చేయాలి అని రాజ్ కావ్య వెంట వెళ్తాడు. రాజ్ ఎంత ఆపుతున్నా ఆగకుండా కావ్య ఆటో ఎక్కి ఇంటికి వెళుతుంది. రాజ్ కూడా కారులో కావ్యను ఫాలో అవుతాడు. ఇంట్లో అందరి ముందు హాల్లో అబార్షన్ గురించి మాట్లాడుకుంటారు. దాంతో అంతా ఏమైంది అని అడుగుతాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలనుకుంటున్నాడు మీ మనవడు అని కావ్య చెబుతుంది. నిజమా అని రాజుని అంతా నిలదీస్తారు. అవునమ్మా, నా బిడ్డను చంపడానికి హాస్పిటల్కి తీసుకువెళ్లాను, ఏంటి ఇప్పుడు అని రాజు అడుగుతాడు. అన్నీ బాగానే జరుగుతున్నాయని అనుకుంటే ఇంతలో ఏం పురుగు పుట్టిందీరా నీ మనసులో అని అపర్ణ అడుగుతుంది. ఇంతలో సుభాష్ కూడా వచ్చి తిడతాడు. అసలు దీనికి కారణం ఏంటిరా? బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నావు? బిడ్డ పుడితే నీకు వచ్చే నష్టమేంటి అని అపర్ణ అడుగుతుంది. కళావతి కడుపులో పెరుగుతున్న బిడ్డనాది, వద్దన్నడం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని రాజ్ అంటాడు. కాని నాకు చెప్పాలి, నేను తల్లిని అని కావ్య అంటుంది. నేను నీ భర్తను, నా మాట అంటే లెక్కలేదా అని రాజరుస్తాడు.
రాజ్కి మాటకి మాట కావ్య సమాధానమిస్తుంది. నీకంటే నేను ఎక్కువ మొండిదాన్ని. నువ్వు ఎందుకు బిడ్డను వద్దనుకుంటున్నావో మాకు చెప్పాలి. లేకుంటే కావ్య కాదు, మేము కూడా ఒప్పుకోము అని అపర్ణ అంటుంది. నేను ఎవరికీ ఈ సమాధానం చెప్పాలని అనుకోవట్లేదు. నా కారణాలు నాకు ఉన్నాయి. నా మీద ఏదన్నా గౌరవం ఉంటే నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నేను అనుకుంటున్నట్లు రేపు నువ్వు హాస్పిటల్కి వచ్చి అబోర్షన్ చేయించుకోవాలి అని రాజు వెళ్ళిపోతాడు. మరోవైపు రుద్రాని లగేజ్ సర్దుకుంటుంది. రాహుల్ వచ్చి అడిగితే పర్మనెంట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. రాజ్గాడే ఇచ్చే ట్విస్ట్లు తట్టుకోలేకపోతున్నాను అని రుద్రాని అంటుంది. నిన్న సుభాష్ అన్నయ్య మీద అరిచాడు, ఇవాళ కావ్యతో అబార్షన్ అంటున్నాడు. నేను చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తుంటే నేనెందుకు? నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు? ఇన్ని రోజులు ఉన్న మూడుత్సాహం చచ్చిపోయాయి. నేను వెళ్ళిపోతా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని రుద్రాని అంటుంటే వెళ్లాల్సింది రాజ్ కావ్య కారణం మనకు తెలియదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ల ముందు రాజును చెడ్డవాడిలా చూపిస్తే మనం మంచివాళ్లంలా కనిపిస్తాం. అప్పుడు మనం ఆస్తి చేజెక్కించుకోవచ్చు అని రాహుల్ చెబుతాడు. దీనికి రుద్రాని సరే అంటుంది. మరోవైపు రాజ్ చేసిన దానికి మరోసారి అపర్ణ సుభాష్ నిలదీస్తారు. దాంతో బిడ్డ పుడితే కావ్య ప్రాణాలు పోతాయి అని రాజ్ నిజం చెబుతాడు. అదే విషయాన్ని వెళ్లి కావ్యకు చెబుతుంది అపర్ణ. ఆ విషయాన్ని విని కావ్య షాక్ అయి రాజును నిలదీస్తుంది. ఇంతటితో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ స్టోరీ ముగిసింది ఫ్రెండ్స్. రేపు మరిన్ని ట్విస్టులతో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ రేపటి వరకు సెలవు.